గురువు గారు చాలా మంది అంటారు, కొంతమంది పెట్టుకోవచ్చు అంటారు, కొంతమంది పెట్టుకోకూడదు అంటారు గురుగారు. బెడ్రూమ్ లో దేవుని ఫోటోలు ఉండొద్దు అనేసి అని చెప్తారు. కొంతమంది ఏం కాదు, మనం లేచిన వెంటనే దేవుని యొక్క మోహం చూస్తాం కాబట్టి సో అంత మంచిగా జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో పెట్టుకుంటారు. కొంతమంది ఏంటంటే భక్తితో పెట్టుకుంటారు, కొంతమంది అలంకరణ కోసం పెట్టుకుంటారు. అసలుకైతే మనకి బెడ్రూమ్ లో దేవుని ఫోటోలు పెట్టుకోవచ్చు అంటారు గురువు గారు? ఒకటేనమ్మా, ఈశాన్యం బెడ్రూమ్ లో పెట్టుకోవచ్చు కానీ నైరుతి బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. వాయు బెడ్రూమ్ లో కూడా మీరు ఈశాన్యం మూల లేదా తూర్పు పెట్టుకోవచ్చు. ఈశాన్య బెడ్రూమ్ లో కూడా పెట్టుకోవచ్చు కానీ నైరుతి బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. ఎందుకు పెట్టుకోకూడదు అంటే సింపుల్ లాజిక్. ఇక్కడ నైరుతి పితృదేవతా స్థానం. పితృదేవతల ఫోటోలు పెట్టుకోవాలి, పెద్దవాళ్ళ ఫోటోలు పెట్టుకోవాలి కానీ దేవతా ఫోటో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఈ ఎనర్జీ ఇక్కడ ఉంది, ఆ ఎనర్జీ ఈశాన్యంలో ఉంది. స్పెసిఫిక్ గా మనకి శాస్త్రంలో ఈశాన్య దేవతా గృహం అని చెప్పారు. అంటే ఈశాన్యం వైపు దేవతా గృహం కట్టుకో అనంత స్పష్టంగా ఎందుకు చెప్పారు? అసలు ఎందుకు పెట్టుకోవాలి, అసలు దేవుడు పటం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే దితి అదితి అనే పదాలు ఉంటాయి మనకి ఈశాన్యంలో. దితి అదితి వాటి పని ఏమిటి అంటే, మీరు ఇప్పుడు ఒక ఆలోచన చేస్తున్నారు, మీరు గమనించండి. కావాలంటే మనం నార్మల్గా కూర్చొని ఆలోచన చేయడానికి, ఒక పూజా మందిరంలో కూర్చొని ఆలోచన చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అవును, పర్ఫెక్ట్ ఆలోచన వస్తుంది. ఎందుకు వస్తుంది అక్కడ అంటే, ఎక్కడైతే మనం ఈశాన్యంలో దేవతా గృహం కట్టుకున్నామో అక్కడ ద్వితీయ అదితి అనేటువంటి పదాలు మనము చేసే థింకింగ్ ఏదైతే ఉంటుందో, ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనని ఈశ్వరుడితో లింక్ చేస్తుంది. మన ఆలోచన భగవత్ ఆలోచనతో సంబంధం కలిగి ఉంటుంది. అప్పుడు భగవత్ ఆలోచనతో మన సంబంధం కలిగినప్పుడు మన ఆలోచన ఎంత కరెక్ట్ గా ఉంటుంది అంటే తప్పుడు నిర్ణయాలు, తప్పుడు ఆలోచనలు చేయం. ఏదైతే మనం ఇప్పుడు చూడండి, మన లైఫ్ బాగుండాలన్నా పాడైపోవాలన్న కారణం ఏమిటి? ఆలోచన. తీసుకునే డెసిషనే. అర్రే ఆ కంపెనీలో నాకు వస్తే వదిలేసుకున్నానండి, డెసిషన్ రాంగ్. లక్కీగా ఆ కంపెనీ లో ఓకే అంటే ఓకే అనేసి నా లైఫ్ అందుకే బాగుంది అంటాడు. లేదా ఒక వివాహం, ఈ అమ్మాయిని చేసుకుందాం లేదా ఈ అబ్బాయిని చేసుకుందాం అనుకున్నానండి, సడన్ గా ఓకే అయిపోయింది, నా లైఫ్ చాలా బాగుందంట. లేకపోతే సంథింగ్, ఒక గృహం కావచ్చు, స్థలం కావచ్చు. అంటే ఏంటి, డెసిషన్ మీద లైఫ్ ఆధారపడి ఉంది, డిపెండ్ అయి ఉంది. సో ఈ డెసిషన్ ని మీకు పర్ఫెక్ట్ డెసిషన్ ఇచ్చేది ఈశాన్యంలో ఉండేటువంటి ఈశ్వరుడు. అతను మన ఆలోచనలకి ఈశ్వరుడికి కనెక్ట్ చేస్తారు ఆ అదితి అని. అందుకని అక్కడ దేవతా స్వరూపం పెట్టుకోవాలి, ఇక్కడ పితృదేవతలను పెట్టుకోవాలి నైరుతి వైపు.